ఒక పల్లెటూరిలో ఒక లంక చరితుండు. ఆదర్వు మాలిన బీదవాడొకడుండు. కట్టెలతో వాడు పొట్ట నింపుకొనుచు సత్యవ్రతంబుతో నిత్యంబు జీవించు. ఒకనాడు వాడడవి ఒక చెట్టు కొట్టుచు గొడ్డలి చేజారి పడ్డది నీటిలోన. అయ్యయ్యో దైవమా, అయ్యో కుయ్యో ముయ్యో, నా గొడ్డలే పోయే నా గతి ఇంకేమి. మా నాన్న వస్తాడు, మాకేమో తెస్తాడు, మరిగొంజి పోస్తాడు, మమ్ము బతికిస్తాడు. అనుచు తెనులు చూసి కనులొప్ప చెప్పేటి నా ముద్దు బిడ్డల మోమెట్లు కనుగొందు. ఉత్త చేతుల బోయి తత్తరం పెట్టు తీర్తు. పిల్లల కడుపగ్గి చల్లారు నెట్టు తగి. ఈ ఆర్తి ఇనుమడి నే దీర్తి నడిమడి. కనివాని దీనత ఆనది దేవత. చెన్నారు కరుణతో అన్యాయుని పిలిచి. రంగారు వెన్నెల బంగారు గొడ్డలి చూపి నీదేమేమో చూడమాయని పలికే. మిరుమిట్లు గొలుపుచు మెరిసెడి గొడ్డలి తిలకించి అతడనే తల చేతులాడించి. అది నాది కాదమ్మ, అది నాది కాదు, నాది కానిది నేను మది కోరనోయమ్మ. ఈ మొగంబులకేమి మిసిమి పసలేమి. వెంటనే ఆ దేవి వెండి గొడ్డలి చూప. అది కూడా నాది కాదని వాడు తల త్రిప్పే. ఇనుప గొడ్డలి తీసి ఇది చూడమాయని పలికే. వెండి వాడు నాదేయంచు వెండి తనకిమ్మంచు. వాని సత్యానికి వాని ధర్మానికి వాని నిరాశకు ఆ దేవి కరుణించి బంగారు గొడ్డలి వెండి గొడ్డలియును బహుమానముగా నిచ్చి పంపించే దీవించి.